రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖానలో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు అక్కడ ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 6 నెలల నుంచి జీతాలే లేవు. 6 నెలల జీతాలు ఇవ్వవా? 1వ తారీఖు ఇస్తా అంటావు. ఎందుకు ఇస్తలేవు అంటే బస్తీ దవాఖానలో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోవాలి, బస్తీ దవాఖానలు మూతపడాలి. కేసీఆర్ గారు బస్తీ దవాఖానలు పెట్టిండు కనుక ఈ బస్తీ దవాఖానలు నడవద్దు, పేదలకు వైద్యం దొరకొద్దు అనుకుంటున్నావా? హైదరాబాద్ నగరంలోనే 350 బస్తీ దవాఖానలు పెట్టిండు కేసీఆర్. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన? బస్తీ దవాఖానలలో డాక్టర్లకు స్టాఫ్ నర్స్ కు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. గతంలో 108 రకాల మందులు బస్తీ దవాఖానలలో దొరికితే ఇవాళ 40 రకాల మందులు కూడా బస్తీ దవాఖానలలో దొరకలేవు. మందులు లేకుండా చేసినా, డాక్టర్లు లేకుండా చేసినా, డాక్టర్లకు జీతాలు ఇవ్వలేదు. ఇదేనా నువ్వు చేసింది? నువ్వు కొత్తగా ఇంకిన్ని బస్తీ దవాఖానలు పెట్టాలి కానీ ఉన్న బస్తీ దవాఖానలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండు.